Hello viewers, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain the verbal communication. So, in this video, I would like to explain verbal communication. This topic is related to NTA UGC NET paper 1 syllabus, that is communication. So, very important topic. So, verbal communication. In this video, or in this lesson, so total about the verbal communication. So first of all, what is the meaning of verbal? So the meaning is, the verbal means the usage of words in the communication process. So usage of words అంటే వర్డ్స్ని యూజ్ చేస్తూ మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తామో దాన్ని మనము వర్బల్ కమ్యూనికేషన్గా చెప్పుకోవచ్చు. సో usage of words in the communication process, that communication is called the verbal communication. In this verbal communication, so very important word, very important abbreviation, that is KISS. In the UGC NET previous exams lo adiginatuvanti question, what is the stands for KISS? So KISS stands for, so keep it short and simple. Keep it short and simple. ఎస్పెషల్లీ వర్బల్ కమ్యూనికేషన్లో కేఎస్ఎస్ అని అడిగినప్పుడు మనకు ఇక్కడ దాని యొక్క అబ్రివేషన్ అనేది కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్, ఇది అబ్రివేషన్. సో అదేవిధంగా, సో ఇన్ ద వర్బల్ కమ్యూనికేషన్ ద communicator must be empathetic. So empathetic means, so in the communication process, so the communicator must and should so follow the communication process. And the empathetic means, so ఇక్కడ empathetic అంటే ఏంటంటే, సో రిసీవర్ ఎవరైతే ఉన్నారో ఆ రిసీవర్ యొక్క భావాలను అర్థం చేసుకొని కమ్యూనికేట్ చేయడం అన్నట్టు. సో కంపల్సరీ ఇది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో కమ్యూనికేటర్ మస్ట్ బి ఎంపథెటిక్. సో ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాలోవింగ్ క్యారెక్టర్స్ హ్యావ్ ద కమ్యూనికేటర్. సో దాంట్లో 4 వర్డ్స్ ఇచ్చేసి ఎంపథెటిక్ అనే వర్డ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 2 వర్డ్స్ కేఐఎస్ఎస్ అండ్ ఎంపథెటిక్, సో ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వర్బల్ కమ్యూనికేషన్లో ఇక్కడ ఏమంటున్నాడు, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాలను ఉపయోగించుకొని మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తామో, ఏదైతే ఒక మెసేజ్ పాస్ చేస్తామో దాన్ని మనము వర్బల్ కమ్యూనికేషన్ అంటాము. సో ఆల్రెడీ వీ నో దట్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద 2 people ఆర్ అమంగ్ ద పీపుల్. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని సో ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కానీ షేర్ చేస్తే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాము. మరి ఆ కమ్యూనికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ఇక్కడ మనకు వర్బల్ కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఈ వర్బల్ కమ్యూనికేషన్లో మేము ఏం చేస్తాము, పదాలను ఉపయోగించుకొని మనము కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. సో ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనము సో కెన్ బి డివైడ్ ఇంటూ ద వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ ద 2 types. సో దే ఆర్ ఓరల్ కమ్యూనికేషన్ అండ్ ద రిటర్న్ కమ్యూనికేషన్. సో ఈ 2 విధాలుగా మనము డివైడ్ చేయొచ్చు. సో ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద ఓరల్ కమ్యూనికేషన్. సో ఓరల్ కమ్యూనికేషన్ మీన్స్, సో ఇక్కడ యూసేజ్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటే మాట్లాడే పదాలను యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ జరిగితే దాన్ని ఏమంటాము ఇక్కడ మనము ఓరల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ద ఓరల్ కమ్యూనికేషన్ ఇట్ ఇంక్లూడ్స్, ఓరల్ కమ్యూనికేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. సో ఇద్దరు వ్యక్తులు లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ సో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కూడా మనకు ఏమవుతుంది, ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అవుతూ ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ, సో స్పోకెన్ వర్డ్స్ అంటే సో మాట్లాడే పదాలు ఏవైతే మాట్లాడుకుంటూ చేసేటువంటి కమ్యూనికేషన్ మనం ఇక్కడ ఏమంటున్నామో ఓరల్ కమ్యూనికేషన్.
ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కావచ్చు, లేదా టెలిఫోన్ కాన్వర్జేషన్ కావచ్చు. టెలిఫోన్ కాన్వర్జేషన్ సో ఫోన్లో మాట్లాడుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. అదేవిధంగా స్పీచ్, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య స్పీచ్ ఇస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అక్కడ కూడా మనకు ఓరల్ కమ్యూనికేషన్, బికాస్ ఇక్కడ స్పోకెన్ వర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి. లేదా వీడియో, ఏదైనా ఒక వీడియోలో మనం మాట్లాడుతూ వీడియో చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ద ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో సో నేను కమ్యూనికేట్ అవుతున్నాను మీతో, సో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నా, సమ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కమ్యూనికేట్ అవుతున్నాను కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ద ఓరల్ కమ్యూనికేషన్. అండ్ అదేవిధంగా రేడియో కావచ్చు, లేదా వాయిస్ ఓవర్ ద ఇంటర్నెట్, సో ఇట్ ఈస్ ఆల్సో ఓరల్ కమ్యూనికేషన్. సో సమ్ టైమ్స్ సో ఇక్కడ యూజీసీ నెట్ పేపర్ 1 కమ్యూనికేషన్ అనే టాపిక్లో సో ఇక్కడ క్వశ్చన్ అనేది, సో ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్స్ అనేవి, సో ఇన్ దిస్ ఫాలోవింగ్ కమ్యూనికేషన్స్ ఆర్ ద ఓరల్ కమ్యూనికేషన్ సో అని చెప్పేసి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మీరు ఈ వర్డ్స్ని గుర్తుంచుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్, టెలిఫోన్ కాన్వర్జేషన్, స్పీచ్, వీడియో. సో దీంట్లో ఏవో ఒక 3 ఇచ్చేసి ఒకటి సో అదర్ కమ్యూనికేషన్ వర్డ్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు అదర్ కమ్యూనికేషన్ టైప్ ఇచ్చారనుకోండి, సో మనం దీన్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్డ్స్ని మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఏంటి ఓరల్ కమ్యూనికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ అనేవి ఇంక్లూడింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఓరల్ కమ్యూనికేషన్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతూ కమ్యూనికేషన్ అవుతున్నామో సో ఈ కమ్యూనికేషన్ కావడానికి సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చేస్తాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఓరల్ కమ్యూనికేషన్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఓరల్ కమ్యూనికేషన్ అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, సో అప్పుడు మనం ఏ విధంగా ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ మనకు పిచ్ అండ్ వాల్యూమ్ అండ్ రేట్ అండ్ క్లారిటీ ఇన్ స్పీకింగ్ అండ్ ఆర్టికులేషన్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ సో ద ఓరల్ కమ్యూనికేషన్. సో ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి అనేది ఇక్కడ టాపిక్. సో మరి ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి అంటే సో ఫస్ట్ వన్ పిచ్ అండ్ వాల్యూమ్. సో వాట్ ఈస్ ద పిచ్, ఓకేనా? సో వాట్ ఈస్ ద వాల్యూమ్, ఓకే? సో ఇక్కడ ద పిచ్ మీన్స్ డిగ్రీ ఆఫ్ హైనెస్ ఆర్ లోనెస్ ఆఫ్ ద టోన్. మన టోన్ అనేది సో ఏ పిచ్లో వాడుతున్నాము అంటే హైగా వాడుతున్నామా లోగా వాడుతున్నామా అనేది దీన్ని ఏది చూపిస్తుంది అంటే పిచ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ అనేది సో ఇట్ రీచెస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ని సూచిస్తుంది వాల్యూమ్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనోటోనస్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోనోటోనస్ అంటే ఏంటంటే వాయిస్ అనేది ఒకే విధంగా మార్పు లేకుండా మనము కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే మోనోటోనస్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ మోనోటోనస్ కమ్యూనికేషన్ అనేది సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ కాదంటే మోనోటోనస్ అనే కమ్యూనికేషన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఒకే విధంగా మాట్లాడడం, మార్పు లేకుండా మాట్లాడితే సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాదు, ఓకే? సో కాబట్టి సో మోనోటోనస్ కమ్యూనికేషన్ అనేది నాట్ సూటబుల్ ఫర్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఓకే, రైట్. సో నెక్స్ట్ రేట్. సో రేట్ అంటే ఇక్కడ ఏంటి ద స్పీడ్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ వర్డ్స్ అంటే సో ఫర్ మినిట్కి మనం ఏ విధంగా వర్డ్స్ని డెలివరీ చేస్తున్నాము, ఓకే? సో ఏ విధంగా వర్డ్స్ని ఎంత స్పీడ్తో డెలివరీ చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ రేట్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఏ టీచర్ సో స్పీకింగ్ ఇన్ లో ఫేస్ సో మాట్లాడుతున్నాడు అనుకోండి, సో అప్పుడు ఏం జరుగుతుంది, స్టూడెంట్స్కి బోర్ కొట్టడం జరుగుతుంది. కాబట్టి సో ఏ విధంగా స్పీడ్గా మాట్లాడాల్సిన అవసరము ఉంది, ఓకే? సో ఎంతైతే అవసరమో అంత స్పీడ్ తోటి మనము ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ వర్డ్స్ దట్ ఈస్ కాల్డ్ రేట్. నెక్స్ట్ క్లారిటీ ఇన్ స్పీకింగ్ అండ్ ఆర్టికులేషన్. సో మనం మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది ఎఫెక్టివ్గా ఉండాలి అంటే సో ఇక్కడ క్లారిటీ ఇన్ స్పీకింగ్ మనం మాట్లాడే దాంట్లో క్లారిటీ అనేది ఉండాలి, ఓకే? కాబట్టి దాన్ని క్లారిటీ ఉండాలంటే ఏంటి ఇక్కడ మనకు సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్
అండ్ డెలివరీ ఆఫ్ వర్డ్స్ అనేవి మనం ఇక్కడ క్లారిటీ ఇన్ స్పీకింగ్ అండ్ ఆర్టికులేషన్ని సూచించడం జరుగుతుంది. సో అంటే వాటిని ఏ విధంగా మనము ఆర్టికులేషన్ మీన్స్ మనం ఏ విధంగా పదాలను మనం ఉచ్చారణ చేస్తున్నాము, ఏ విధంగా పదాలను సౌండ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఆర్టికులేషన్ అనేది సూచిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఓరల్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు మనకు వర్బల్కి ఓరల్కి డిఫరెన్స్ అడగవచ్చు. డిఫరెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో అడిగినటువంటి ఎన్టీఏ యూసీనెట్ కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 సిలబస్లో మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనిస్తే వర్బల్ కమ్యూనికేషన్ సింపుల్గా పదాలను ఉపయోగిస్తాము, యూసేజ్ ఆఫ్ వర్డ్స్. బట్ ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ ఇక్కడ ఏంటి, స్పోకెన్ వర్డ్స్ మాట్లాడుతూ పదాలను యూజ్ చేయడం. ఓకేనా, మాట్లాడుతూ పదాలను యూజ్ చేయడము అనేది ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఓరల్ కమ్యూనికేషన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద రిటర్న్ కమ్యూనికేషన్. సో ఆల్రెడీ పేరులోనే ఉంది రిటర్న్ కమ్యూనికేషన్. సో రిటర్న్ సైన్స్ అండ్ సింబల్స్, ఇక్కడ కూడా యూసేజ్ ఆఫ్ వర్డ్స్. బట్ ఆ పదాలను ఏ విధంగా మనము రాతపూర్వకంగా రాసినటువంటి పదాలను యూజ్ చేస్తూ కమ్యూనికేట్ కావడాన్ని మనం ఇక్కడ ఏమంటాము, రిటర్న్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్లో మనకి ఏదైనా ఒక ప్రింటెడ్ పేపర్ పైన ప్రింట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయడము, లేదా హ్యాండ్ రిటర్న్ మనం డైరెక్ట్గా రాతతో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేస్తూ మనము కమ్యూనికేట్ అనేది కావడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద రిటర్న్ కమ్యూనికేషన్. ఓకే, రైట్. సో మరి ఈ రిటర్న్ కమ్యూనికేషన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఓకే, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ మెసేజ్ పాసింగ్ ఇన్ ద రిటర్న్ కమ్యూనికేషన్? ఎఫెక్టివ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్నెస్ అనే వర్డ్ చాలాసార్లు మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు లేదా ఓరల్ కమ్యూనికేషన్ కావచ్చు. సో ఇక్కడ రిటర్న్ కమ్యూనికేషన్లో ఒక మెసేజ్ అనేది, రిటర్న్ కమ్యూనికేషన్లో ఒక మెసేజ్ మనం పాస్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఏ అంశాలు మనకు తోడ్పడవుతాయి అంటే, ఇక్కడ కమ్యూనికేటర్ మస్ట్ బి రైటింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా రైటింగ్ స్టైల్ అనేది బాగుండాలి. నెక్స్ట్ గ్రామర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేదా ఏదైనా ఒక వ్యక్తి, ఒక పర్సన్ కమ్యూనికేట్ అవుతున్నాడు అంటే, రిటర్న్ ఫామ్లో కమ్యూనికేట్ అవుతున్నాడు అంటే ఎనీ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్లో అక్షరాలను కరెక్ట్గా రాయడము, ఓకే, రైటింగ్ స్కిల్స్ నీట్గా రాయడము, అదే స్టైల్, ఓకే, ఏ స్టైల్లో రాయడము, లేదా దాంట్లో ఆ లాంగ్వేజ్లో ఆ భాషలో ఉన్నటువంటి గ్రామర్ అనేది తప్పులు పోకుండా రాయడం అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఏంటి, ఇంటెండెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే మనం మెసేజ్ ఇస్తున్నామో, సో ఆ పర్సన్కి ఆ మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్డ్స్ కూడా మీరు రిటర్న్ కమ్యూనికేషన్ పర్పస్లో గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ వర్డ్స్ని యూజ్ చేస్తూ మనకు క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. ఓకేనా, సో రైటింగ్ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ మెసేజ్ ఆఫ్ ద రిటర్న్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇక్కడ రైటింగ్ స్కిల్స్ అనొచ్చు, స్టైల్ అనొచ్చు, గ్రామర్ అనొచ్చు, లేక వేరే వర్డ్ యూజ్ చేస్తూ సో మన క్వశ్చన్ అనేది ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆర్గనైజేషన్లో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ కూడా కమ్యూనికేట్ అనేది జరుగుతుంది. అంటే సో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ని మనం విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్లో ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో దాంట్లో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఎంప్లాయీ మాన్యువల్స్ కావచ్చు, ఏదైనా ఒక వాళ్ళు ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ రిపోర్ట్స్, మెమోస్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సో ఎక్స్టర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఎక్స్టర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్లో సో ఒక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్తో సో మనకు కమ్యూనికేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఈమెయిల్స్ కావచ్చు, లేదా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్స్ యూజ్ చేసుకోవచ్చు, సమ్ లెటర్స్, ప్రపోజల్స్, టెలిగ్రామ్స్, ఫ్యాక్సెస్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్స్, న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా షేర్ చేసుకోవడానికి
అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్. సో వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ కమ్యూనికేట్ టు ద అనదర్ బిజినెస్ ఆర్గనైజేషన్ లేదా అనదర్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది టోటల్గా మనకు వర్బల్ కమ్యూనికేషన్. ఇది యూజీసీ నెట్ మనకు టాపిక్ వచ్చేసి మనకు ఫోర్త్ చాప్టర్ పేపర్ 1లో ఫోర్త్ చాప్టర్లో మనకు టాపిక్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకు కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనే యూనిట్లో సో స్మాల్ మనకు టాపిక్ ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో వర్బల్ కమ్యూనికేషన్ గురించి మనకు సో టోటల్గా ఇది నేర్చుకుంటే సరిపోతుంది, వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, వర్బల్ కమ్యూనికేషన్లో సో మనకి ఇక్కడ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. సో నెక్స్ట్ KSH, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. ఈ సింపుల్ ఇటు ఇచ్చి షార్ట్ అనేది ఇటు ఇచ్చి కూడా అడగొచ్చు క్వశ్చన్. ఓకే, సో అట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ ఈ గుర్తుంచుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఎంపథెటిక్ అనే వర్డ్. సో ఇక్కడ ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి. సో ఎంపథెటిక్ అనే వర్డ్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వర్బల్, స్పోకెన్ వర్డ్స్ ఓరల్, రిటన్ వర్డ్స్ రిటన్ సైన్స్ అండ్ సింబల్స్, రిటన్ వర్డ్స్ రిటన్ కమ్యూనికేషన్, స్పోకెన్ వర్డ్స్ oral communication, usage of words verbal communication. So verbal can be divided into two types. Next, so what about the oral and what about the written? Simple ga face to face, telephone, so conversation. So ee words kuda ivi gurtunchukodam very important. Manaku question cheyalante compulsory ee words ni gurtunchukovali. Face to face, telephone, speech, video, radio and voice over the internet. సో వాయిస్ ఓవర్ ద ఇంటర్నెట్లో మనం మెసేజ్ పాస్ చేస్తాం, కానీ సో ఇక్కడ ఏంటి రిటర్న్గా పాస్ చేయొచ్చు లేదా మనకు వాయిస్తో పాస్. సో వాయిస్ అని వచ్చింది అంటే కంపల్సరీ ఇక్కడ ఏంటి స్పోకెన్ వర్డ్స్ యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఇది ఓరల్ కమ్యూనికేషన్. సో పిచ్ అండ్ వాల్యూమ్, రేట్ అండ్ క్లారిటీ ఇన్ స్పీకింగ్ అండ్ ఆర్టికులేషన్, ఈ వర్డ్స్ కూడా ఓరల్కి సంబంధించినవి కాబట్టి సో దిస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ కమ్యూనికేషన్ అనే క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిటర్న్ కమ్యూనికేషన్లో ప్రింటెడ్ ఆర్ హ్యాండ్ రిటర్న్ ఫామ్. ఓకే, సో రిటర్న్ సైన్స్ అండ్ సింబల్స్, సో రైటింగ్ స్కిల్స్, స్టైల్, గ్రామర్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్, ఈ వర్డ్స్ని గుర్తు చేసుకుంటూ మనము సో ఈ కమ్యూనికేషన్ టాపిక్ని మనము చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ద వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, సో యూజీసీ నెట్ పేపర్ 1లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఛానల్లో. అండ్ అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆస్పిరెంట్స్, యూజీసీ నెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ద ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. సో మీకు కావాల్సినటువంటి వీడియోస్ అనేవి అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది రిలేటెడ్ టు ద యూజీసీ నెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్యూటర్ సైన్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.